ఏపీలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని వెంటనే పదవి నుంచి తొలగించాలని వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఏలూరు పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పరిపాలన చేస్తోందని చింతలపూడి వైసీపీ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు మండిపడ్డారు. కూటమి పాలన గాడి తప్పడంతో పాటు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోందని ఫైర్ అయ్యారు. ఇక పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితి, ఇంత దుస్థితి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గపు పరిపాలనకు నిదర్శనం. ఆయన పరిపాలన గాడి తప్పింది. రెడ్ బుక్ రాజ్యాంగమే పరిపాలన చేస్తుంది. ముఖ్యంగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకొని శిక్షించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి అధికార పక్షానికి కొమ్ము కాసి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని జైలు పాలు చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన పరిపాలనకు నిరసనగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఈ ధర్నా చేస్తున్నాం. ఏలూరు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారంటే దానికి కారణం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి వ్యక్తులపైన, పార్లమెంటరీ గౌరవ మర్యాదను కూడా ఏలూరు పార్లమెంట్ సభ్యుడు మంట కలిపినటువంటి సభ్యుడిపైన, ఈ రాష్ట్రం కాదు దేశమంతా కూడా వీళ్ళిద్దరినీ కూడా అసహించుకునే పరిస్థితిలో ఈ రోజున మన దేశం ఉంది, మన రాష్ట్రం ఉంది, మన ఏలూరు జిల్లా ఉంది. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ డ్రగ్స్ తీసుకునేటువంటి పార్లమెంట్ సభ్యులు యువతకు ఏం సందేశం ఇస్తారు? అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఈ చైర్మన్లు ఈయన ఈ భక్తులకు ఏమి సందేశం ఇస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసన